నమస్తే, నేను మీ మానుక రాజు యాదవ్. బీజేపీ వాళ్ళు ఈ మధ్యలో చాలా ఎగిరెగిరి పడుతుర్రు. ఈడు ధర్మపురి అరవింద్ గారు కానీ, అట్లాగే పైడి రాకేష్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ ముస్లింల 4% రిజర్వేషన్ విషయంలో నేను ఒకటి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముస్లింల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తుందో ఆ ఆలోచనని తొక్కేసి ముస్లింలని భారతదేశీయులు కాకుండా పాకిస్తానీ లాగా చూస్తూ ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్ ఇష్యూలో. ఒకటే నేను చెప్తున్నా, బీజేపీలు మీరు ఏమైనా కొట్టించుకోండి, ముస్లిం రిజర్వేషన్ తీస్తా అంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది కాదు. రెండోది, మీరు 100% బీజేపీ ఈసారి ఏదో సెంట్రల్లో గద్దె మీద కూర్చున్నాక కొన్ని రిజర్వేషన్ల మీద మీరు టార్గెట్ చేసిర్రు, అక్కడే మీ కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది. బీజేపీలు ఏదైతే ఉన్న రిజర్వేషన్లు తీయాలా ఏవేవైతే అనుకుంటున్నారో మీరు, అక్కడే మీ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. కాబట్టి మీకేం అర్థం కాక మీరు మాట్లాడిన వీడియోలు బయటికి వెళ్తే ఇవాళ రేవంత్ రెడ్డి చేసిండు, ఆయన చేసిండు, ఈయన చేసిండు అని చెప్పి ఫేక్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అమిత్ షా గారు మాట్లాడుతూ మీరు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, రిజర్వేషన్ రద్దు అనే అంశం మా ఆలోచన లేదు, అటువంటి నిర్ణయం కూడా మేమేం తీసుకోలేదని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. నేనేమంటున్నా, మీడియా కోడై కూస్తుంది. అమిత్ షా గారు కాదు, ధర్మపురి అరవింద్ 2-3 ఇంటర్వ్యూలు అన్నారు, రాజ్యాంగం మారుస్తాం మేము, రాజ్యాంగం మార్చినాం మేము, మార్చే సత్తా మాకుంది, మార్చే కెపాసిటీ మాకుందని. ఏడ ఉన్నదిరా భయ్, మీకు నాకు అర్థం కాదు. మీరు ఏడ ఉన్నారు? రాజ్యాంగము మీరు మార్చడానికి మీరు ఎవర్రా బాబు? నెల రోజుల తర్వాత మిమ్మల్ని ఎవరు దేక కూడా దేకడు. నెల రోజుల తర్వాత మీకు దిక్కుముక్కు ఏముండదు, చూసుకోండి. అదే భారత రాజ్యాంగం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రాపించిందో, ఏదైతే భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించిందో, అదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎగరైపోతుంది. ఎవడెవడైతే ఈ ఈడీని బోడీని మోడీని పెట్టుకొని ఆటలు ఆడిర్రో కొడక మీరందరికీ ఉంటుంది ముందుంది ముసుర్ల పండుగ. చూసుకోండి, బీజేపీలు ఎంత ఎగురుతురుగా ఎగురండి. అయిపోయింది 4 రోజుల తర్వాత మిమ్మల్ని ఎవడు దేకేటోడు ఉన్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో కాంగ్రెస్. మీకు ఏడో కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదంటున్నారు కదా. రాష్ట్ర నాయకులు కానీ దేశానికి సంబంధించిన కీలక నాయకులు అమిత్ షా గారు, మోదీ గారు. నేనేం చెప్తున్నా, వాళ్ళు బీజేపీలు మొన్న 119 దగ్గర పోటీ చేసిరు కదా, 8 దగ్గర గెలిచిరు. మరి 101 దగ్గర డిపాజిట్ వాళ్ళకి రాలేదా, మాకు రాలేదా? అదాలు చూసుకోవాలా. నేనేం చెప్తున్నా, 2 సీట్లు కూడా గెలవదు బీజేపీ తెలంగాణలో. 12 నుంచి 14 సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంపీలు. ఇది రాసి పెట్టుకోండి. బీజేపీ మాకు డిపాజిట్ కాదు, వాళ్ళ డిపాజిట్ ఉన్నాయి, కోల్పోతే వాళ్ళు ఉన్న 4 సీట్లు కూడా పోతున్నాయి. ఏడో ఆడిన ఎక్కా దుక్క ఒక 2 సీట్లు గెలవబోతున్నారు. ఇది 100కి 100% కరెక్ట్ చెప్తున్నా నేను. తెలంగాణలో అవుట్రేట్గా గెలిచి హైదరాబాద్ పార్లమెంట్ సీటు బీజేపీ అని చెప్పేసి అంటున్నారు. మాధవీలత గారు ఎవరైతే అభ్యర్థున్నారో అసదుద్దీన్ ఓవైసీ నాయుడుకు భయపడి ఊళ్ళకి వెళ్తా ఉన్నాడు, ఎందుకు సంబంధించినటువంటి శాలువలు కప్పుకుంటా ఉన్నాడు అని చెప్పేసి. అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి, ఆయన పుట్టింది హైదరాబాద్లో, ఆయన పెరిగింది హైదరాబాద్లో, ఆయన ఉండేది హైదరాబాద్లో. ఈరోజు కాదు, ఆయన చిన్నప్పటి నుంచి కూడా హిందువులతోని, క్రిస్టియన్లతోని, సిక్కులతోని, ప్రతి ఒక్కరితోని ఆయన కలిసిమెలిసి ఉంటుండు. సో ఈ మాధవీలత ఆమెకి ఏమంటే బీఫామ్ ఇచ్చిర్రు, ఆమె మైండ్ సర్కాంచిపోయింది. ఆ 4 వచ్చి ఆమెకు జేజేలు కొట్టేసరికి ఆమె మైండ్ పనిచేయట్లేదు. అరే ఎంత అన్యాయం అంటే, మొన్న రోడ్డు మీద క్యాన్వేజింగ్ చేసుకుంటే శివలింగంకి ఆమె అభిషేకం చేస్తుంది. ఆమె అన్నం తింటుందా, గడ్డి తింటా? మాధవీలత నాకు అర్థం కాదు. ఎవడైనా రోడ్డు మీద క్యాన్వేజింగ్ చేస్తూ వాడు చెప్పులు వేసుకొని, అక్కడ చెప్పులు వేసుకొని చుట్టుముట్టున్న వాళ్ళు, వాడు ఏం తిన్నాడో ఏం తాగిండో, ఎవడో నీళ్లు తెచ్చిచ్చిండు, ఆ నీళ్ళు ఇచ్చినోడు ఎట్టున్నాడు? శివునికి ఎంత పవిత్రమైన శివుణ్ణి మీరు ఎంత ఇది చేస్తున్నారా రాజకీయంగా? ఆమెకి ఏదో మంత్రం, ఆమె ఏదో శివుని మంత్రం నేర్చుకుందని చెప్పి రోడ్డు మీద శివునికి అభిషేకం చేస్తుంది లింగం పట్టుకుని. ఇది ఎక్కడైనా ఉన్నదా? అంటే వీళ్ళకి, బీజేపీ వాళ్ళకి రాజకీయంగా దేవుణ్ణి వాడుకోవడం ఎట్లానో వీళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. రాజకీయంగా వీళ్ళు ఒక పదవి రావాలన్నా, ఒక కుర్చీలో కూర్చోవాలన్నా, దాని గురించి వీళ్ళు ఏ దానికైనా తెగిడిస్తారు. దేవుణ్ణి విచ్చలవిడిగా వాడుకుంటారు. ఇంత ఘోరం చెప్పండి. మాధవీలత అసలు అన్నం తింటుందా, గడ్డి తింటుందా? ఆమె నడి రోడ్డు మీద నువ్వు క్యాన్వేజింగ్ చేసుకుంటే శివలింగంని పట్టుకొని అభిషేకం చేస్తావా? ఇటీవల దయాకర్ గారు సభను ఉద్దేశించి రాముడిని అని ఇతర దేవుళ్ళు రోడ్ల మీద ఏచాండ్రు, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పేసి 100% భయ్, 100%. అరే వీళ్ళేంది భయ్, మేము హిందువులం అంటారు. మేము కాదారా బాబు? మేమేమన్నా పాకిస్తాన్కైనా వచ్చినామా? ఏమన్నా అద్దంకి దయాకర్ ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చినా? ఆయన పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడా, బంగ్లాదేశ్ జిందాబాద్ అన్నాడా? అరే ఆయన వాస్తవం చెప్పిండ్రా బాబు, ఆయన వాస్తవం చెప్పిండు. ఆయన చెప్పిన దాన్ని నేను చెప్పినా కదా.
ఆయన చెప్పిండు ఏదైతే అద్దంకి దయాకర్ అని చెప్పిండో దాన్ని మీరు కరెక్ట్గా మీకు అర్థం కాదు, మీరు దేడు దిమాగ్గాళ్ళు, దేడు శానేగాళ్ళు, దేడు దిమాగ్గాళ్ళు మీకు అర్థం కాదు కదా, కరెక్ట్ కంచె అయిలేయా అట్లాంటి పెద్ద మనుషుల దగ్గరికి పోండి, దిలీప్ కుమార్ లాంటి వాళ్ళ దగ్గరికి, మన తెలంగాణ విఠలన్న ఉన్నాడు అట్లాంటి వాళ్ళ దగ్గరికి పొండ్రా అబ్బాయి మీరు, పోతే ఆయన చెప్తాడు అరే ఇక్కడ ఏం మాట్లాడిండు ఇది ఇది ఇట్లా అని చెప్పి చెప్తాడు. ఏదైనా అర్థం చేసుకునేది బట్టి ఉంటుందిరా బాబు, ఇట్లా మనం తప్పు అర్థం చేసుకునే పెళ్ళాలు కూడా ఉండరు మన దగ్గర. తప్పు అర్థం చేసుకోదు ఎప్పుడైనా, కరెక్ట్గా అర్థం చేసుకోండి ఓకేనా. అద్దంకి దయాకర్ గారు ఏదైతే మాట్లాడినరో 100% కరెక్ట్గా మాట్లాడిండు ఆయన. అరే తురే లంబూతులతో అలాగే తన ఫోటోలకి దండలు వేసుకుంటూ పాటలు కట్టుకుంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా కొందరు బీజేపీ కార్యకర్తలు నాయకులు చేసినట్టు చర్య పైన ఇగో భయ్ వాళ్ళకి 4 రోజులు అయిపోతే వాళ్ళకి పని ఉండదు, బాటు ఉండదు, వాళ్ళని దేకేటోడు ఉంటాడు వినవా. ఇక వాళ్ళు శివయాత్రలు చేస్తారు, దండయాత్రలు ఏదైనా చేయని, పోనీ ఏదైనా చేయని, మా దయాకరణకైతే పబ్లిసిటీ వస్తుంది. ఆల్రెడీ మా దయాకరణ మస్తు పబ్లిసిటీ, రేపో మాపో కాబోయే మంత్రి దయాకరణ ఇట రావద్దని కూడా ఆయనకు మంత్రి ఇస్తున్నారని చెప్పి ఆయనకు రావద్దని ఆయన ఆపాలని చెప్పి ఎన్నో కుట్రలు. నేను ఏం చెప్తున్నా, ఉప్పర్ వాళ్ళ దినా ఛాయన చప్పడ పాలకే తెత్తా, మీరెవరు ఆపడానికే. మీరు ఎన్ని జిమ్మికులు చేసినా ఆయన జూన్ ఎండింగ్లో మంత్రి కాబోతుండు. మీరు ఎన్ని శివయాత్రలు చేస్తారు, ఎవరెవరు చేస్తారో అందరికీ జూన్ తర్వాత తెలిసి వస్తుంది.